ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల చేత జీవో నెంబర్ 4 తీసుకొని వచ్చి డిగ్రీ లెక్చరరు కావాలి అంటే ఖచ్చితంగా వెయిటేజ్ 50 మార్కులు పీజీలో ఉండాలని, అదేవిధంగా 10 మార్కులు ఇంటర్వ్యూ అని, 40 మార్కులు ఎంట్రన్స్ అని పెట్టింది. అసలు ఈ అధికారులు ఎక్కడ పుట్టిండ్రు? ఏసీలో పుట్టిండ్రా, గుడిసెలో పుట్టిండ్రా అని అర్థమవుతలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టితో సాహసం చేసేటువంటి ఈ పేద జీవితాల వాళ్ళు డిగ్రీ దాకా రావడము, పీజీ దాకా రావడము, పిహెచ్డి దాకా ఎంతమంది పోతారు? ఎస్సీ ఎస్టీ బిడ్డలు పిహెచ్డి దాకా పోతారు అంటే యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ ఉందా? పిహెచ్డి ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. ఒకవేళ ఈ అధికారులు ఏ ఉద్దేశంతో ఈ జీవో తీసుకొని వచ్చిండ్రు? మేము అడుగుతున్నది ఏమంటే, ఎంతోమంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ 180% మంది పేదరికం కలిగినటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉంటారు. వాళ్ళందరూ ఎట్టి కష్టం చేసుకొని అప్పులు తీసుకొచ్చుకొని ఎన్నో కష్టాలను వచ్చి పీజీ దాకా వస్తారు. పీజీ దాకా వచ్చిన తర్వాత కొన్ని పర్సనల్ స్ట్రగుల్స్ ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేనటువంటివి ఉంటాయి. వాటి నుంచి బయటపడి ఒక కరెంట్ అఫైర్స్ రూపంలో, ఒక సబ్జెక్ట్ రూపంలో పోటీపడి ఉద్యోగాలు కొట్టుకునేటువంటి అవకాశము అందరు కాంపిటేటివ్గా పెడితే బాగుంటుంది. ఎందుకంటే క్లాస్లో 100 మంది ఉన్నప్పుడు 100 మందిలో ఒక్కరు మాత్రమే టాపర్ ఉంటారు. ఇప్పుడు మీరు ఎవరికి ఈ టాపర్ కోసమేనా ఈ 50% వెయిటేజ్ పెట్టింది? మిగతా వాళ్ళ పిల్లలు ఎటు పోవాలి? పిహెచ్డీలు ఎంతమంది చేస్తారండి? పిహెచ్డీ చేయడానికి యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ఎంత ఉందండి? ఏం స్టాండర్డ్స్ ఉన్నాయి యూనివర్సిటీలలో? రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి 1000 కోట్లు ప్రకటిస్తా అన్నాడు ఓయూకు. ఇప్పటి వరకు అత్తకలేడు పత్తకలేడు. ప్రతి డిపార్ట్మెంట్లో సోషాలజీ డిపార్ట్మెంట్లో 16 మంది ప్రొఫెసర్లు ఉండాల్సింది 2 ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండే అనేక యూనివర్సిటీలలో ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు? ఎంతమంది పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు? పిహెచ్డీ చేసిన వాళ్ళకి 25% మార్కులు అంటే లక్షలాది మంది పీజీ చేసిన వాళ్ళు, నెట్టు కొట్టిన వాళ్ళు, సెట్టు కొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. యూజీసీ నామ్స్ పేరు మీద మేము ఏదో చేసినామని డంబాచార ప్రచారం చేసుకుంటున్నారు. మీరు పేదరికంతో పుట్టి అప్పులుగా తీసుకొచ్చుకొని మీ ఇంట్లో పరిస్థితి బాగాలేక వయసు పెరిగి పెళ్లి కాకుండా నిరుద్యోగం పేరు మీద గ్రామాలలో బతికితే ఆ కష్టం విలువ తెలుస్తుందండి. అధికారులు ఏసీలలో పుట్టి వాళ్ళ పుట్టుకే ఏసీలలో ఉన్నట్టుంది. అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ చూస్తే వాళ్ళందరికీ టాపర్సే అవుపిస్తారు. ఇప్పుడు టాపర్స్కు వాళ్ళ స్థాయిని వాళ్ళకి వెయిటేజ్ చేయడంలో తప్పు లేదు. కానీ ఆ వెయిటేజ్ అనేది పిహెచ్డీ వాళ్ళకి 25% అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను, ఒకసారి స్ట్రాటజికల్గా డేటా తీయండి. ఎంతమంది ఈ రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్లో పిహెచ్డీ చేశారు? పిహెచ్డీ చేసిన వాళ్ళకు, పీజీ పాస్ అయ్యి నెట్టు సెట్టు అర్హత ఉన్న వాళ్ళకు అవన్నీ కూడా ఒకసారి తీయండి. అసలు ఎవరు ఈ ప్రభుత్వానికి ఏ అధికారులు అసలు ఇది పెట్టింది? వాళ్ళకేమన్నా ఆలోచన ఉందా? కామన్ సెన్స్ ఉందా? ఏ రకంగా అండి? ఒక క్లాసులో అంతమంది ఉంటే ఒక్కరిద్దరి కంటే ఎక్కువ రారు కదా టాపరు. మిగతా వాళ్ళంతా కూడా చాలా కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళే ఉంటారు. ప్రియమైనటువంటి తెలంగాణ ప్రజలారా, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము నిరంకుశ ప్రభుత్వం పేరు మీద ప్రజాపాలన అన్నది. కానీ ప్రజాపాలన నిరుద్యోగ గుండెల్లో ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల పేరు మీదే గెలిచారు. నాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు ప్రాణం పెట్టి కొట్లాడి బీఆర్ఎస్ను ఓడగొట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఈ నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టడానిక, వాళ్ళ కుటుంబాలను రోడ్డుపాలు చేయడానిక, వాళ్ళ నాగం చేయడానిక? కామన్ సెన్స్ ఉందా? 6 గ్యారంటీలు నువ్వు ప్రకటించినావు. నీ రాజకీయాలు మేము మాట్లాడతలేం. నీ రాజకీయాలు మాట్లాడాలంటే ఈ 2.5 సంవత్సరాలలో ఎంత విభిన్న వైఖరి ఉందో అందరికీ తెలుస్తూ ఉన్నది. నీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉన్నది. నువ్వు నీటి మీద రాతల్లాగా అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నావు. కానీ కింది స్థాయి గ్రౌండ్కి వెళ్తే ప్రజలకు ఖమ్మంలో ఏమవుతుందో అందరికీ తెలుస్తూ ఉన్నది, కుమ్మెరలో ఏమవుతుందో అందరికీ తెలుస్తూ ఉన్నది, కోదాడలో కర్ల రాజస్మృతి ఏమవుతా ఉన్నదో అందరికీ తెలుస్తూ ఉన్నది. కనీసము రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగ యువత డిఎల్ కావడానికి సదా అవకాశాలుగా కొన్ని అప్పులు తీసుకొచ్చుకొని యూనివర్సిటీలలో, కోచింగ్ సెంటర్లలో అనేక రూపాలుగా నెట్టు సెట్టు అర్హత సాధించుకొని వేల ఆశలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు పిహెచ్డీ వాళ్ళతో పెట్టి వాళ్ళకి 50% వెయిటేజ్ అంటే అందరూ కూడా టాప్ రారు కదా. ఇప్పుడు ఈ జీవో ఏ అధికారి తయారు చేసిండో ఆయన పుట్టుకతోనే టాపర్ వచ్చిండా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళ ఊపిస్తలేవా? వాళ్ళకి చలనం లేదా? వాళ్ళు ఏ గ్రౌండ్ నుంచి వచ్చిండ్రు? మేము ఇక్కడ మాట్లాడదలుచుకుంటే ప్రతిదీ కూడా మా చెమటను రక్తంగా చేసి రక్తను సంపదగా మార్చి బతికిస్తున్నామండి ఈ సమాజాన్ని. ఆ సమాజంలో ఉండేటువంటి నిరుద్యోగుల కోసము వాళ్ళు పడే ఆవేదన యొక్క దుఃఖము రాష్ట్రంలో ఉండేటువంటి ఎంతోమంది మీరు ఓయూలో ఉంటారు, ఒక్కసారి మా దుఃఖాన్ని పట్టించుకోండి, మా బాధను పట్టించుకోండి. సంవత్సరాల కొద్దిగా జీవితాలను తాకట్టు పెట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే ఈ జీవో తీసుకొచ్చి మా బతకనీయకుండా చేస్తున్నారు. మేము ఆత్మహత్యకు పురిగొల్పే సందర్భాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు చేస్తున్నారని అందరూ దుఃఖపడుతున్నారు, ఆవేదన పడుతున్నారు. ప్రియమైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీకు దండం పెడుతున్నాం. మీరు ప్రభుత్వం గెలిచిందంటే నిరుద్యోగుల వల్లనే గెలిచింది. మీరు గెలిచారంటే మాలాంటి వాళ్ళు ఎన్నో
జైలు పాలయ్యి అనేక రకాల పోరాటాలు నిర్వహించి మేము చేసినటువంటి సాహస ప్రయత్నం మీరేదో గద్దెనెక్కడానికి కాదండి. ఈ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది ప్రజానికానికి ఒక సమన్యాయం చేస్తారని, సమానత్వాన్ని ఇస్తారని, అందరికీ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారని, ఆత్మగౌరవం నిలబెడతారని మేము కలగన్నాం. మా కలలు భగ్నం చేసేటువంటి ప్రయత్నం చేయకండి. నిరుద్యోగుల జీవితాలలో మట్టిని కొట్టే ప్రయత్నం చేయకండి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. మా హక్కు కోసమే మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా ఈ సమస్యను మీరు తేరుకోకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా కోట్లాది ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడేటువంటి బిడ్డలుగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో తెలంగాణ పోరాటం పేరు మీద రావడానికి ఎట్లాగైతే తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం మనం పోరాటం చేసినామో ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మరొక పోరాటాన్ని ఇంటికి ఉస్మానియా గడ్డ నుంచి డిగ్రీ లెక్చరర్ ఎంట్రన్స్ కోసం చేసేటువంటి అవకాశం రాబోతున్నది. ఇప్పటికైనా మీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇక్కడ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు పొందేటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళొక్కసారి మీ అధికారులతో సమీక్ష చేయండి. సమీక్ష చేసి అసలు దానివల్ల నష్టమా లాభమా ఏ రకమైనటువంటి పిల్లలకు ఏంటి అనేటువంటిది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. మాలాంటి విద్యార్థి నాయకులను కూడా చర్చలో పిలవండి. చర్చలో పిలిచిన తర్వాత మంచి ఏంది చెడేంది, ఎవరు ఏ నేపథ్యం నుంచి వస్తారు, ఏ కుటుంబాల నుంచి వస్తారు, వాళ్ళకి ఆర్థిక స్థితి ఏముంటుంది, వాళ్ళ సామాజిక ఆలోచన ఏందనేది అనేక రకాల విషయాల పట్ల మాకు పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే మేము పుట్టింది ఏసీ రూమ్లో పుట్టలే, గుడిసెలో పుట్టాం కాబట్టి ఆ గుడిసె యొక్క దుఃఖం ఎట్లుంటుంది, ఆ కష్టాలు ఎట్లుంటుంది మా అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళ బాధను మా బాధగా తీసుకొని ఈ సమాజం నుంచి మేము మా యొక్క అభ్యర్థనను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తున్నామని తెలియపరుస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారుల పేరు మీద తీసుకొని ఈ సమస్యను పరిష్కరించి పాత పద్ధతిలోనే డిగ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టాలని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తా ఉన్నాం.